కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ ఎమ్మెల్యే కాగంటి శ్రీదేవి విమర్శించారు. వైఎస్ఆర్ జగన్ హయాంలో రాయలసీమకు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గంగుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు చేసిన అభివృద్ధి కేవలం పునాది రాళ్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. భూసర్వేల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తోందని బుట్టా రేణుక ఆరోపించారు. ఆ పారదర్శకతను వాళ్ళకి కలిగి ఉండేలాగా దాన్ని ఎవరు కూడా మళ్ళీ మార్చకుండా పర్మనెంట్ గా ఎవరికి వాళ్ళకు ఉండేలాగా సర్వే చేయించి రాళ్లు పాతిస్తే ఎలక్షన్స్ ముందర ఏం చేశారు, మన పైన తప్పుడు ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం చేసి అదేదో మనం వాళ్ళ స్థలాలు తీసేసుకుంటామని తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మళ్ళీ సర్వే చేయాలి, అందుకని మళ్ళీ మనం చేసిన పనిని మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పెట్టి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, నాడు నేడు కింద ఇంగ్లీష్ మీడియంస్ తీసుకొని వచ్చి మన పిల్లలకి చదువు సరిగ్గా చెప్పాలని మన జగనన్న మన పిల్లల గురించి ఆలోచిస్తే ఈ రోజు అది తెలుగు మీడియమే చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అంటున్నారు. మరి ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లలు తెలుగు మీడియం చదువుకొని మేడారం జాతర నేపథ్యంలో వరంగల్ ఆర్టీసీ